హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు మనం చూడబోతున్న రీడింగ్ ఏంటిది అంటే, మీరు ప్రజెంట్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా, లేదంటే వాంటెడ్గా దూరంగా ఉన్నా, మాట్లాడలేదు అంటే దానికి రీజన్స్ ఏంటివి అంటే, ప్రతిసారి ఒక్క సైడ్ నుంచి రీజన్స్ కాకుండా ఇప్పుడు మీరున్న నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్కి రీజన్స్ మీ సైడ్ నుంచి ఏంటివి, ఎట్ ద సేమ్ టైం మీ పర్సన్ సైడ్ నుంచి ఎటువంటి రీజన్స్ ఉన్నాయనేది మనము ఈ రీడింగ్లో చూద్దాం. ఐ హోప్ మీకు ఇది అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను రీడింగ్ ఏంటిది అనేది. సో మనం స్టార్ట్ చేద్దాం. సో ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో మీకోసం ఈ రీడింగ్, మీ రీజన్స్ ఏంటివి, ఎట్ ద సేమ్ టైం మీ పర్సన్ రీజన్స్ ఏంటివి అనేది. సో ఫస్ట్ ఇవి మీ రీజన్స్ చూద్దాం మనము. ఇవి ఈ 3 మీ రీజన్స్ అండ్ ఇవి 3 మీ పర్సన్ రీజన్స్. ఓకే, సో ఫస్ట్ కార్డ్ కంట్రోల్ అండ్ స్లోయింగ్ డౌన్ కార్డ్ వచ్చింది. ఓకే, డెడ్లీ కాంబినేషన్. సో మీరు మీ పర్సన్తో మీ రిలేషన్షిప్ పరంగా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండడానికి ఫస్ట్ మీరు ఫీల్ అవుతున్న కారణం అంటే, మీ సైడ్ నుంచి రీజన్ ఏంటిదంటే, లేదంటే మీరేం ఫీల్ అవుతున్నారంటే, లైక్ ప్రతిసారి లైక్ ఈ కార్డ్ కంట్రోల్ కార్డ్ ఎందుకు వచ్చిందంటే, మీ రిలేషన్షిప్ పరంగా మీ పర్సన్ ప్రతి విషయంలో కంట్రోల్ చేసే నేచర్ ఉండొచ్చు. లేదు అంటే కంట్రోల్ చేసే నేచర్ ప్రతి ఒక్కరికి నెగిటివ్గానే ఉండదు, చాలామంది దాన్ని పాజిటివ్గానే యూస్ చేస్తారు. లైక్ చెప్పిందే వినాలి అని డైరెక్ట్గా చెప్పకుండా, నేను చెప్పింది కూడా విను అనేలాగా. అంటే డిఫరెన్స్ ఉంది కదా మనకు మాటలో. అలా మీ పర్సన్ ఈ నేచర్ కలిగి ఉండడం మీకు చాలా పెయిన్ని కలిగిస్తుంది. అంటే ప్రతిసారి ఏంటిది కంట్రోల్ చేయడం, లేదంటే ఆ సిచ్యువేషన్స్ని తీసుకురావడం కానీ, లేదంటే ఏదైనా కానీ లైక్ ఇగ్నోర్ చేయడం కానీ, మీకు ఈ విషయం చాలా కోపం తెప్పించింది. అంటే ప్రతిసారి ఎందుకు ఇలా జరుగుతుంది, ఇంత వాల్యూ ఇస్తున్నా ఎందుకు నన్ను ఇలా కంట్రోల్ చేస్తున్నారు, లేదంటే నా మాటకు వాల్యూ లేదు, లేదంటే నేను చెప్పిన దాన్ని కంట్రోల్ చేసుకునేలా నన్ను మోటివేట్ చేస్తున్నారు. అంటే మోటివేట్ చేస్తున్నారంటే అది పాజిటివ్ వేలోనే జరుగుతుంది, మీకు తెలియకుండానే. ఇన్ని రోజులు మీరు అర్థం చేసుకోలేదు మీ రిలేషన్షిప్లో, బట్ ఏదో ఒక మూమెంట్లో ప్రతి ఒక్కరికి ఒక రియలైజేషన్ వస్తుంది. మీకు ఈ రియలైజేషన్ దీనికి కారణం అవ్వచ్చు. అండ్ మీరు ఇది ఫీల్ అవుతున్నారు దట్ మీ పర్సన్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారని, లేదంటే లైక్ ప్రతిదీ దాటేస్తున్నారని, లేదంటే ఏది షేర్ చేసుకోవట్లేదు అనేది మీ ఫీలింగ్. అండ్ ఇది ఫస్ట్ రీజన్ అయి ఉండొచ్చు మీరు మీ పర్సన్తో కాంటాక్ట్లో లేకుండా ఉండడానికి, లేదంటే మీరు వాంటెడ్గా మాట్లాడకుండా ఉండడానికి ఫస్ట్ రీజన్. ఒకవేళ మీరు వాంటెడ్గా చేయకపోతే, మీ పర్సన్ వాంటెడ్గా ఎందుకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే, లైక్ మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే, స్లోయింగ్ డౌన్ కార్డ్తో ఏదైనా కానీ యాక్షన్ తీసుకోవడానికి చాలా కొంచెం లేజినెస్ ఉండడం వల్ల, లేదంటే ఏ యాక్షన్ తీసుకోవాలో ప్రాపర్ ఐడియా లేకపోవడం వల్ల, ఏ స్టెప్ తీసుకోవాలన్నా ఎక్కువ టైం తీసుకోవడం. అండ్ మీ పర్సన్ ఇంకొకటి కూడా ఏం ఆలోచిస్తున్నారంటే, సరే ఇప్పుడు ఎందుకు ఈ యాక్షన్ తీసుకోవడం, మనమే ఎందుకు ఇవన్నీ చేయడం, సరే లెట్ ఇట్ బి, ఏదైనా సరే టైం వచ్చినప్పుడు జరుగుతుంది కదా, అనవసరంగా ఇప్పుడు ఎందుకు ఇన్ని మనము చేయాల్సిన పని ఏముంది అని ఒక రీజన్ వెతుక్కుంటున్నారు. అంటే మీ పర్సన్కు ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అంటే ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్కి ఒక స్ట్రాంగ్ రీజన్ ఏంటంటే, ఒకటి మీరు ప్రతిసారి ఫోర్స్ చేయడం వల్ల, లేదంటే లైక్ మీరు ఈ వర్క్ చెయ్యి, లేదంటే ఈ యాక్షన్ తీసుకొని ఫోర్స్ చేస్తూ ఉండడం వల్ల, అండ్ దానికి యాక్షన్గా మీ పర్సన్ కంప్లీట్గా ఆపోజిట్, అంటే నేను చెయ్యను, నేను ఇప్పుడు చేయను, లేదంటే దాన్ని పోస్ట్ పోన్ చేస్తూ ఉండడం వల్ల, అంటే మీరు యాక్షన్ చేయి ఫాస్ట్గా అనడం, మీ పర్సన్ లేదు నేను స్లోగానే చేస్తాను అనడం. సో ఇక్కడ కొంచెం క్లాషెస్ రావడం వల్ల ఇది మీ పర్సన్కి ఒక రీజన్ అయిపోయింది, నేను స్లోగానే చేస్తాను, లేదంటే ఊరికనే వదిలేద్దాం అన్నట్టు. అంటే ఇక్కడ మాట్లాడకుండా ఉండడానికి, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో రావడానికి ఇది ఒక రీజన్. సో ఇది ఒక ఫస్ట్ రీజన్ మీకు అండ్ మీ పర్సన్కు. అండ్
మీకు కరేజ్ కార్డ్తో మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో రావడానికి సెకండ్ రీజన్ ఏంటిది అంటే, కరేజ్ కార్డ్తో ఏం కనిపిస్తుందంటే, మీరు యునో మీకు అంత కెపాసిటీ ఉంది అండ్ మీరు హార్డ్ వర్క్ చేయగల నేచర్ ఉంది. ఎట్ ద సేమ్ టైం మీకు కరేజ్ ఉంది. సరే ఏమైనా కానీ నేను చూసుకుంటాను, ధైర్యం ఉంది. ఎట్ ద సేమ్ టైం మీలో ఒక నేచర్ ఎలాంటిది అంటే, మీరు లవ్ని కానీ కేరింగ్ని కానీ చూపిస్తే అంత ఈజీగా దాని నుంచి వాళ్ళు బయటపడలేరు. అది వాళ్ళకు కూడా తెలుసు. బట్ స్టిల్ ప్రతి విషయాన్ని ప్రతి ఒక్కరు షేర్ చేసుకోరంటారు కదా, అలా ఈ కరేజ్ కార్డ్తో మీరు మీ లవ్ నుంచి, మీ కేరింగ్ నుంచి, మీ ఎమోషన్స్ నుంచి ఏదైనా కానీ మీ సైడ్ నుంచి మీరు ఇస్తున్న 100% వాళ్ళు దాన్ని తీసుకోలేకపోతున్నారు. అంటే లైక్ ఎక్కువ అయిపోయింది, దానికి ఓవర్వెల్మ్ అయిపోయారు వాళ్ళు. సో దాన్ని తీసుకోలేక ఎలా దాన్ని హ్యాండిల్ చేయాలో అర్థం కాక ఒక సిచ్యువేషన్ అయి ఉండొచ్చు. అండ్ మీరు ఇక్కడ ఈ కరేజ్ కార్డ్తో మీరు ఎందుకంటే, నేను ఇంత లవ్ ఇస్తున్నా, ఇంత టైం ఇస్తున్నా, ఇంత ప్రయారిటీగా నిన్ను చూస్తున్నా, బట్ నువ్వు ఎందుకు స్టిల్ ఇంత ఇగ్నోర్ చేస్తున్నావు నన్ను, అంటే లైక్ మీరు ఫీల్ అవుతున్నారు ఇలా, నేను ఇంత ఫూల్నా నేను అని మీరు మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటున్నారు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ కార్డ్. బట్ ఇంత బ్యూటిఫుల్ కార్డ్తో మీరు మీకు తెలియకుండానే మీరు సఫర్ అయ్యారు. బట్ ఇంకా మీరు డిసైడ్ అయ్యారు, వద్దు ఈ సఫర్ ఇంకా నా వల్ల కాదు, సరే ఏదైనా కానీ వదిలేద్దాం, చూద్దాం తర్వాత అనేది. అంటే మీరు ఏదైతే స్ట్రగుల్ చేస్తున్నారో, మీరు ఏదైతే ఎఫర్ట్స్ ఇస్తున్నారో మీ రిలేషన్షిప్లో, దాన్ని మీ పర్సన్ అంతే వేలో దాన్ని అర్థం చేసుకోవట్లేదు. సో మీరు ఇక్కడ అలసిపోయారు, ఇంకా అవసరం లేదు, సరే టైం తీసుకుందాం, లెట్ ఇట్ బీ అని వదిలేశారు. ఇది సెకండ్ రీజన్ మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో వెళ్ళడానికి. అండ్ మీ పర్సన్ టోటాలిటీ కార్డ్తో ఏంటిది ఇక్కడ రీజన్ అంటే, సరే ఇప్పుడు నేనేం చేసినా అది జరుగుతుందో లేదో నాకు తెలియదు, సో కంప్లీట్గా టోటల్గా నేను వదిలేస్తున్నాను. అంటే లైక్ దేవుని మీద భారం వేసేసినట్టు, లేదంటే యూనివర్స్కి వదిలేసినట్టు, లేదంటే టైం. అంటే ఈ త్రీ థింగ్స్. అంటే మీరు ఏమంటున్నారు, ఏదైనా యాక్షన్ తీసుకుంటేనే కదా అనేది మీ మాట అయితే, మీ పర్సన్ టోటల్గా ఇక్కడ చూడండి ఈ కార్డులో 3 థింగ్స్ ఉన్నాయి. అంటే 3 పర్సన్స్ ఉన్నారు, అంటే 3 థింగ్స్. అంటే మీరు మీ పర్సన్ కాకుండా మీ పర్సన్ ఇంకొకరిని అంటే ఇంకొకరంటే యూనివర్సే అనుకోండి. అంటే నేనేం చేయలేను, ఇంకా నువ్వు ఎంత చెప్పినా అర్థం కావట్లేదు నీకు, సరే వదిలేసి, ఇంకా నేనేం చేయలేను, ఏదో టైం వచ్చినప్పుడు నీకే అర్థం అవుతుందిలే అని మీ పర్సన్ ఇప్పుడు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండడానికి థర్డ్ కారణం. అంటే మీ పర్సన్ కూడా లిటరల్లీ అలసిపోయినట్టే ఇక్కడ. అంటే ఇక్కడ ఎవరి మిస్టేక్ అని కాదు, ఇట్స్ ఆల్ అబౌట్ ఎమోషన్స్, ఇట్స్ ఆల్ అబౌట్ సిచ్యువేషన్స్. కాబట్టి ఇది సెకండ్ రీజన్ మీ పర్సన్కు. అండ్ థర్డ్ కార్డ్ కాన్షియస్నెస్ కార్డ్తో మీరు ఇప్పుడు కంప్లీట్గా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండడానికి ఇంకొక రీజన్ ఏంటిది అంటే, మీరు ఇప్పుడు అంటే లైక్ ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి, ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి రావడానికి చాలా టైం పట్టిండొచ్చు. ఇట్ వాజ్ నాట్ సో ఈజీ. అంటే ఈ కాన్షియస్నెస్ ఏమనిపిస్తుందంటే, ఈ కార్డ్తో మీరు ఇంకా కంప్లీట్గా సరెండర్ అయిపోయారు. ఇంకా నేను ఏం చేసినా లైక్ మీ పర్సన్కి అర్థం కాదు అని మీకు అర్థమైంది. అంటే లైక్ చోటోడి ముందు శంఖం ఊదితే ఏం ప్రయోజనం ఉంటుందని మీరు రియలైజ్ అయ్యారు. మీకు తెలుసు, అంటే ముందుగానే తెలుసు ఆ పర్సన్ చెవిటి, లేదంటే అంటే వాళ్ళకి చెప్పడం తప్పు. ఐ నో దట్. అంటే మనకు ఒక సామెత ఉంది కదా, నేను అలా చెప్తున్నాను. సో అలా వాళ్ళ ముందర మనము ఎంత శంఖం ఎంత సున్నితంగా, ఎంత అందంగా వదినా వాళ్ళకు చలనం ఉండదు. కాబట్టి ఇది మీకు అర్థమైంది. ఇంకా వేస్ట్, నేనేం చేసినా ఇక్కడ యూజ్ లేదు, మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టినా అక్కడ యూజ్ లేదు అనేది మీకు అర్థమైంది. కంప్లీట్గా మీరు సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. ఇంకా నేనేం చేయలేను, ఇంకా వదిలేయడమే బెటర్ అన్న ఒక సిచ్యువేషన్కి వెళ్ళారు. ఈవెన్ ఇప్పుడు ఏంటిదంటే, మీరు ఈ ఫస్ట్ కంట్రోల్ కార్డ్తో ఏదైనా సిచ్యువేషన్ వచ్చి మీ రిలేషన్షిప్లో కొన్ని ఇష్యూస్ వచ్చి మాట్లాడడం లేని, అంటే ప్రతిసారి వస్తూనే ఉంటాయి కదా, అప్పుడు చాలా సఫర్ అయ్యారు. అరే ప్రతిసారి ఎందుకు, లేదంటే నేనే మాట్లాడదామని చాలా సఫర్ అయ్యి స్టెప్స్ తీసుకున్నారు. బట్ ఇక్కడ ఫైనల్గా కాన్షియస్నెస్తో కాడుతూ ఏమనిపిస్తుందంటే, సరే ఏదైనా కానీ ఇంకా నా వల్ల కాదు, నా చేతుల్లో ఏమీ లేదు, ఏదైతే అది అవ్వని అనేది ఇంకా మీరు కంప్లీట్గా సరెండర్ అయిపోయి సైలెంట్గా ఉన్నారు. ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటున్నారు, ఎమోషన్స్ని బాగా హ్యాండిల్ చేస్తున్నారు అనేది ఈ కార్డ్తో. అంటే ఈ రీజన్ మీకు, అంటే మీరు నో కాంటాక్ట్స్లో సిచ్యువేషన్లో ఉండడానికి రీజన్. అండ్ ఫైనల్గా ద మిజరీ కార్డ్తో మీ పర్సన్
ఈ కార్డ్తో మీ పర్సన్కి రీజన్ ఏంటిదంటే లైక్ మీ పర్సన్కు ఫినాన్షియల్స్గా కానీ లేదంటే ఫ్యామిలీ పరంగా కానీ చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. అవి ఈవెన్ మీ పర్సన్ కూడా రెస్పాన్సిబిలిటీస్ని తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. బట్ స్టిల్ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయంటే మనం వద్దు అనుకున్న అవి మన భుజాల మీదనే ఉంటాయి. దాన్ని అట్ ఎనీ కాస్ట్ మనం చేయాల్సి ఉంటుంది. అలా కొన్ని సిచ్యువేషన్స్ మీ పర్సన్ చేయాల్సి రావడం వల్ల, అంటే దాన్ని హ్యాండిల్ చేయలేక కొంచెం స్ట్రెస్లో ఉండడం వల్ల ఇంకా ఇవి కలిసి లైక్ అది ఇది కలిసి ఇంకా సర్లే చూద్దాంలే మళ్ళీ అన్నట్టు వదిలేశారు దాన్ని కంప్లీట్గా. బట్ ఇక్కడ ఒకటి ఏంటిదంటే మీ పర్సన్ తెలుసుకోవాల్సింది దేని వాల్యూ దానికే, ఫ్యామిలీకి ఫ్యామిలీ వాల్యూ, రిలేషన్షిప్కి రిలేషన్షిప్ వాల్యూ ఇవ్వాలి. ఎందుకంటే ఈ కార్డ్తో ఏమనిపిస్తుందంటే మీ పర్సన్ చేసిన ఒక మిస్టేక్ రిలేషన్షిప్కి ఇచ్చే వాల్యూ అంటే లైక్ ఫ్యామిలీకి ఇచ్చే వాల్యూ కంప్లీట్గా 100% ఇచ్చి మీకు ఇవ్వాల్సిన అంటే మీకు టైం ఇవ్వాల్సినప్పుడు మీకు వాల్యూ ఇవ్వాల్సిన సిచ్యువేషన్లో మాత్రం దానికి ఏదో ఒక రీజన్ చెప్తూ ఉన్నారు మీకు. ఇదే మిమ్మల్ని ఎక్కువ హర్ట్ చేసి ఉండొచ్చు. బట్ స్టిల్ మనము దాన్ని ఏం చెప్పలేము. ఎందుకంటే దే హ్యావ్ టు అండర్స్టాండ్. ఎందుకంటే ఈక్వల్గా ప్రతి ఒక్కటి ఈక్వల్గా మనము దానికి ఈక్వల్ ప్రయారిటీ ఇచ్చినప్పుడే ఏదైనా కానీ స్టాండ్ అలానే ఉంటుంది. బట్ అది మీ పర్సన్కి అర్థం కాలేదనేది ఈ కార్డ్తో నాకు అనిపిస్తుంది. సో ఇది మీ పర్సన్కు థర్డ్ రీజన్. మేబీ ఇక్కడ మీ పర్సన్ కొంచెం గిల్టీగా ఫీల్ అవుతూ ఉండొచ్చు. బట్ వాళ్ళు ఒకటి గిల్ట్ ఫీల్ అయితే సరిపోదు కదా. సో దానికి దే హ్యావ్ టు ఎక్స్ప్రెస్. అప్పుడే ఆ గిల్ట్కి ఒక ఫర్గివ్నెస్ యాడ్ అయ్యి అది కంప్లీట్గా అక్కడ కరిగిపోతుంది. బట్ మీ పర్సన్ అది చెయ్యట్లేదు. అండ్ ఇప్పుడు ఆ గిల్టీ ఉండడం వల్ల కూడా ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండడానికి ఒక రీజన్ అయి ఉండొచ్చు అనేది ఈ థర్డ్ కార్డ్తో అర్థమవుతుంది. సో ఓవరాల్గా ఇది మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండడానికి మీకున్న కారణాలు, అట్ ద సేమ్ టైం మీ పర్సన్కి ఉన్న కారణాలు అనేది ఈ రీడింగ్తో అర్థమవుతుంది. సో ఇది ఇవాళ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఎట్ ఎనీ కాస్ట్ మీరు ఎంత కాన్షియస్గా ఉన్నారో అంతే కాన్షియస్గా ఉండండి, పాజిటివ్గా ఉండండి. యూనివర్స్ విల్ ఆల్ లిజనింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.